రాష్ట్రంలో కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని అనంతపురంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి కుల గణాంకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కుల గణాంకాలు నిర్వహించకుండా ఎన్నికలు జరపాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు. ఇవాళ మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వాలు జనగణనలో కులగణన కూడా చేపట్టారు. దాన్ని సంపూర్ణంగా అమలు పరుస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా వారి జనాభా ప్రాతిపదికన వారికి వాళ్ళ రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు కులగణన పూర్తి చేసి ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాలని ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టండి. తద్వారా సంక్షేమ కార్యక్రమాల్లో వారి వారి ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఆయా వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి. అదేవిధంగా 3-4 మాసాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటా ఉన్నారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో జనాభా ప్రాతిపదిక పైన వారికి సీట్లు కేటాయించాలని చెప్పి కూడా మేమందరం కలిసికట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరం కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నదంతా ఒక్కటే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టడం పెద్ద కష్టం కాదు. 2 వారాల్లోగా పూర్తి చేయొచ్చు. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. కాబట్టి ఏమంటే బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ ఖచ్చితంగా కులగణన చేపట్టాలి.